వెల్కమ్ టు అవర్ ఛానల్ లాబంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. ఐ ఆమ్ నాట్ వరల్డ్ టీచర్. వరల్డ్ టీచర్స్ ఆర్ సద్గురు సుబ్రహ్మణ్యం, ఇల్లెళ్ళమూడి అమ్మ, జీసస్, మహమ్మద్ ప్రవక్త, యక్షాసాలార్ సద్గురూస్ వరల్డ్ టీచర్. ఐ ఆమ్ టీచర్ ఇన్ వినుకొండ, దట్స్ ఆల్. సద్గురు సుబ్రహ్మణ్యం గారు రాత్రిపూట ఆయనకి మానవాతీతమైనటువంటి ఒక శక్తి కలలో వస్తూ ఉంటుంది. ఆ శక్తితోటి ఆయన మాట్లాడుతూ ఉంటారు. తెల్లవారిన తర్వాత తనకు వచ్చినటువంటి కలలన్నీ, అంటే మానవాతీతమైనటువంటి శక్తికి తనకు మధ్యలో వచ్చినటువంటి కలలన్నింటినీ గురించి కూడా చెప్తూ ఉంటే శిష్యులందరూ కూడా రాసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈయన ఆధ్యాత్మికవేత్త అనడంలో సందేహమేం లేదు, అవధూత అనడంలో సందేహం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు అరుణాచల రమణ మహర్షి, శ్రీకాళహస్తీశ్వరుడే అనడంలో సందేహమే లేదు. ఇప్పుడు నడియాడేటువంటి అవధూత 95 సంవత్సరాలు ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారికి. ఈయన్ని ఒకసారి చూసి తరించండి. ఈయన్ని ఎంతోమంది భక్తులు అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి లౌకికపరమైనటువంటి ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. ఈయన చెప్పేటువంటి సమాధానాలని 4-5 రోజులు ఆలోచిస్తే గాని అర్థం కాదు, ఆ విధంగా ఉంటాయి. వాటి అందరూ ఒకసారి ఇతను చూసి తరించండి. ఈయన చెప్పినటువంటి కొన్ని మణిమాణిక్యాల గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం. తనను తాను మరచి దారి తప్పి గురువే శిష్యుడయ్యే గురుని చెంతజేరే, తనను తానెరుగక ధన్యుడై శిష్యుడే గురువు రూపమెత్తే ధరణి లేవునా. చూడండి, ఇక్కడ చెప్పేటువంటి వాడు గురువు, టీచర్ అంటాం. వినేటువంటి వాడిని శిష్యుడు, స్టూడెంట్ అంటాం. కానీ కొన్ని సందర్భాలలో స్టూడెంటే గురువుగా తయారవుతాడు అని చెప్తాడు ఈయన. అది అనేటువంటి ఏ నిరాకార తత్వాన్ని అయితే ప్రథమ యుగంలో ఋషులు ప్రథమ పురుషులో తత్ అని సూచించారో దాన్నే మధ్యయుగంలో సాకారం చేసుకొని నీవు అంటే త్వం అని మధ్యమ పురుషులో భక్తులు పూజిస్తూ ఉన్నారు. అటువంటి దాన్ని ఈ ఆధునిక యుగంలో నేను అంటే ఉత్తమ పురుష ఏకవచనం అహం అనే ఉత్తమ పురుషులోకి తీసుకొని వచ్చి ఆత్మానుభవాన్ని సులభతరం చేసినటువంటి వాళ్ళు ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు. సత్సంగం అంటే తనతో తాను గడపడమే అని అంటారు ఈయన. నేను నేను అని అంటాం. చూడండి, నీవు ఎవరబ్బాయివే అంటే ఫలానబ్బాయిని అని అంటాం. నీ ముక్కు ఏది అంటే ఇది అంటాం. చెయ్యేది అంటే ఫలాంది అంటాం. నీ శరీరంలో అవయవాలన్నిటినీ కూడా ఒక పేరు అనేటువంటిది ఉంది. నీకు ఇచ్చినటువంటి శరీర అవయవాలన్నీ కూడా పరోపకారం కోసమే అంటారు ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు. మరి నేను అంటే ఏది? చూడండి ఏం చెప్తున్నారు. ఫలాని వాడి బిడ్డని నేను, ఫలాని వాడి కొడుకుని నేను అంటావు కదా. నేను అనేది ఎక్కడి నుంచి వచ్చింది? నేను అనేటువంటి దాన్ని పోయి ఆలోచించు. నేను అనే దాని గురించి విమర్శించి చెప్పేటువంటి వాళ్ళే ఆధ్యాత్మికవేత్తలు. మిగిలినటువంటి రామాయణ మహాభారతాలను గురించి లౌకిక విషయాలని చెప్పేటువంటి వాళ్ళు వ్యాధ్యాత్మికవేత్తలు. ఇక్కడ రెండుంది, ఆధ్యాత్మికం, వ్యాధ్యాత్మికం. వ్యాధి అంటే శరీరానికి వచ్చేటువంటి దాన్ని వ్యాధి, రోగాలు. ఏ డాక్టర్ దగ్గరికి పోయినా కానీ ఆ రోగాలు నయానవుతాయి. కానీ ఆది అంటే మానసిక పరమైనటువంటి వ్యాధి. దాన్ని నయం కావాలి అంటే ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క సంభాషణలే, దాంట్లో డౌటే లేరు. అసలు నేను నేను అంటాం కదా. నా చెయ్యి, నా ముక్కు, నా భార్య, నా పిల్లలు, నా ఉద్యోగం, నా పుస్తకాలు అని అంటాం. మరి నాది నాది అంటున్నావు కదా. అసలు నేను అంటే ఏది? అది ఎక్కడి నుంచి వచ్చింది? దాన్ని గురించి ఆలోచించు అని చెప్తున్నాడు. నేను నేనైన నేను అంటుంది ఈ జిల్లెళ్ళమూడి అమ్మవారు. సాక్షాత్ రాజరాజేశ్వరి స్వరూపం. సద్గురు సుబ్రహ్మణ్యం గారు సాక్షాత్ అనిలాచలేశ్వరుడే,
రమణ మహర్షి అరుణాచలేశ్వరుడి అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. నేను నేనైన నేను, అసలు నేను అంటే ఏంటో చెప్తున్నాడు అనమాట. ప్రతిదానికి చెప్తున్నావు, నేను అంటే చెప్పలేకపోతున్నావు. ఎంతో మంది సైంటిస్టులు దైవ కణాన్ని గురించి తెలుసుకోవడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, ఖర్చు పెడుతూనే ఉన్నారు. కానీ తెలుసుకున్నారా? తెలుసుకోలేకపోయారనమాట. నేను అంటే ఏంటి అంటే చెప్తున్నాడు. నేను నాతో సహా సర్వము నాలో ఉన్నట్లుంది, కానీ లేనే లేదు. నేను మాత్రమే ఉన్నాను, ఇక మాయకనేటువంటిది తావే లేదు. నేనన్నదే వేదం, నేనున్నదే క్షేత్రం. నాలోనే పుట్టి నాలోనే ఉండి నాలోనే నశించిపోయేదే ఈ ప్రపంచం మొత్తం కూడా. నా పూర్ణస్థితే నా పూర్వ జన్మ. ఆ పూర్ణ స్థితిని తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోవటమే మరుజన్మ. సృష్టిలోని ప్రతి కదలిక కూడా నా కదలికే. జనన మరణాలు అనేటువంటిది నాది అనేదానికి, నేను అనేదానికి జననము లేదు, మరణము లేదు. నేను ఎవరో నాకు కూడా తెలియదు. నాకు కూడా తెలియనటువంటి నేనే నేను. అహం బ్రహ్మాస్మి. ఓంకారానికి నిజమైనటువంటి అర్థం నేనే. నేను ఉంటేనే సకలము ఉంటుంది, కాబట్టి నేనే సకలం. నేను ఏక వస్తువుని. ఆకాశానికే నేను అవకాశమై ఉన్నాను. నా చేత అనుభవించబడేటువంటి సత్యాలు అనేకం, నేను అనుభవించేటువంటి సత్యం మాత్రం ఏకమే. అనాథుడను నేనే, సనాథుడను నేనే, సర్వనామ రూపాలు కూడా నేనే. నేను అందరినీ చూస్తున్నాను, కానీ నన్ను చూసేటువంటి వాడు కూడా ఎవడూ లేడు. కాబట్టి నేను ఇంతకు ఎవడిని? సర్పాకారంలో ఉండేది నేనే, దుష్టుణ్ణి నేనే, శిష్టుణ్ణి నేనే, స్త్రీ నపుంసకాలు అన్నీ కూడా నేనే. కాబట్టి నేను నేనైన నేను. చెప్పాం కదా, ఈ గురువు గారి వాక్యాలని అర్థం చేసుకోవాలంటే 2-3 రోజులు ఆలోచించాలి. అసలు నేను అనేది ఎక్కడి నుంచి వచ్చిందో చూడమంటున్నాడు అనమాట. చిజ్జడ గ్రంథి. చిత్ అంటే నేను, జడ అంటే నాది. ఇది నాది అంటే తెలుసు, నేను అనేటువంటిది తెలుసు. ఎక్కడి నుంచి వచ్చింది అది? నా చెయ్యి, నా కాలు, నా ముక్కు, నా పొట్ట అంటున్నావు. మరి నేను అనేది ఎక్కడి నుంచి వచ్చింది అది? అది తెలుసుకోండి. నీ లోపలికి పోయి ఆలోచించుకో. నేను పుట్టలేదు, పుట్టినట్టు కనిపిస్తున్నాను. నాకు 2 పేర్లు. అవేమిటి అంటే, నెంబర్ 1 మంచి పేరు, 2 చెడ్డ పేరు, 3 రూపాలు. అదేంటి అంటే, సహా ప్రథమ పురుష ఏకవచనం వాడు, త్వం మధ్యమ పురుష ఏకవచనం నీవు, అహం ఉత్తమ పురుష ఏకవచనం నేను. నా ఆశ్రమం అత్యాశ్రమం, నా రూపం అనంత విశ్వం. ఇంతకు నేనెవరిని? చూడండి, నేనెవరో నాకే తెలియనటువంటి వాడిని. సృష్టి స్థితి లయాలు అంతా కూడా నా యొక్క అనంత క్రీడ. తిరుగలి తిప్పేది నేనే, దాంట్లో నలిగేది నేనే. యంత్రము నేనే, ఆ యంత్రంలో ఉండేటువంటి భాగాలు నేనే. నేనే గణపతి, నేనే పశుపతి. నేను ఎవరిని చూసింది లేదు, ఎవరు నన్ను చూసింది లేదు. జయంతులు, వర్ధంతులు, బర్త్డే, డెత్ డే ఇవన్నీ కూడా ప్రపంచానికే గాని నాకు కానే కావు. నేను పుట్టక ముందు ఎవ్వడూ పుట్టింది లేదు. ఉన్న సమస్తము నేను పుట్టిన తర్వాతనే పుట్టాయి. జీవించైనా ఉంటా, మరణించైనా ఉంటా. ఇంతకు నేనెవరిని? ఎవరో నేనే తెలియదు. ఎవరో తెలియనటువంటి వాడిని నేను. నేను నేనైన నేను. నేనే కేంద్రం. ఈ భూమండలానికి, ప్రపంచానికి, ఆకాశానికి మొత్తానికి కేంద్రం ఎవరు అంటే నేనే. నేనే దిగంబరుడను, నేనే చిదంబరుడను. ఇక్కడ నేనే, అక్కడ నేనే, ఎక్కడైనా కూడా నేనే ఉంటా. నన్ను తెలుసుకోవటానికి శాస్త్రజ్ఞులు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, కానీ తెలుసుకోలేరు. కళ్ళజోడు పెట్టుకున్నటువంటి వాడు కళ్ళజోడు కోసం వెతికినట్టుగా వాళ్ళు నన్ను గురించి వెతుకుతూ ఉన్నారు. కాబట్టి అందరిలో ఉన్నటువంటి నేనుని తెలుసుకోవటానికి శాస్త్రజ్ఞులు ఇంత ప్రయత్నం చేయాలా? కాబట్టి నేను ఎవడినో నాకే తెలియదు అని అంటారు ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు, అదిలాచల మహర్షి. ఎవరైనా ఏదైనా
నేను కావాలి. నేను ఎవరు, ఏది, నేను కానే కాదు. ఈ సద్గురు సుబ్రహ్మణ్యాన్ని అనేక మంది అనేక రకాల ప్రశ్నలు అడుగుతుంటారు. కొంతమంది అడిగినటువంటి ప్రశ్నల గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ప్రశ్నే పుట్టినటువంటి స్థితి సాధించాలి. ఎలా అంటే అసలు నేను అనేటువంటి పుట్టినటువంటి చోటుకు వెళ్ళాలి. అది చాలా కష్టం. తలంపులను అణచి ఆత్మను ఎలా తెలుసుకోవాలి? ఇది చాలా శ్రమతో కూడుకున్నటువంటి సాధన. తలంపు రూపంగా ఉంది, ఆత్మే అని తెలుసుకుంటే తరువాత తలంపులున్నా కానీ నీవు తలచని వాడవే అవుతావు. భగవత్ సాక్షాత్కారం అంటే ఏంటి? ఇక్కడ మనం 10 మంది ఉన్నాం. 11వ వాడు దేవుడు కానే కాదు. ఈ 10 మంది రూపంలో ఉన్నటువంటి వాడే భగవత్ సాక్షాత్కారం. ప్రత్యేకించి సాధన అనేది అవసరమా? అవసరం లేనే లేదు. నేను అనేదాన్ని తెలుసుకుంటే చాలు, అదే సాధన. మరి ఈ ప్రపంచంలో ధ్యాన కేంద్రాలు అనేకంగా ఉన్నాయి కదా. ఆ ధ్యాన కేంద్రాలకు పోయి డబ్బులు ఇచ్చి ధ్యానం చేసేదానికంటే మీ ఊర్లో ఉన్నటువంటి శ్మశానంలో ఆ సమాధి మీద కూర్చొని 10 నిమిషాలు ప్రశాంతంగా ఉండడం మంచిది. అప్పుడు నీకు ఏదో తెలుస్తుంది నీవంటే. సన్యాసం తీసుకునే ముందు తల్లి భార్య వాళ్ళ యొక్క అనుమతి అనేటువంటిది అవసరమా? పొందిన దాన్ని పొందిన తర్వాత అవసరమే లేదు. రమణ మహర్షి ఎవరి అనుమతి తీసుకోలే. ఉన్నటువంటి డబ్బులన్నీ తీసుకెళ్లి అరుణాచలం కొండ గుహలలో సముద్రాల్లో పారేశాడు, నదిలో పారేశాడు. కట్టుకున్నటువంటి పంచా చొక్కా మొత్తం చించి అవతలేసాడు. గోచి గుడ్డ పెట్టుకున్నాడు. తన కన్నీటితోటి అరుణాచలేశ్వరుడికి శివుడికి అభిషేకం చేశాడు. అప్పా నీవు రమ్మంటే వచ్చాను అన్నాడు. వెంటనే ఆ శివలింగం నుండి కొన్ని వాక్యాలు వచ్చాయి. ఆ కొండ గుహలో కూర్చొని తపస్సు చేయమని చెప్పాడు. 85 సంవత్సరాలు మౌన వ్రతం. అరుణాచల మహర్షి రమణ మహర్షి. అరుణాచలేశ్వరుడే రమణ మహర్షి. ఆ రమణ మహర్షే ఈ అనిలాచలేశ్వరుడు అనటంలో సందేహమే లేదు. లోకాన్ని ఉద్ధరించడం కాదు, ముందు నీవు ఉద్ధరించుకో అన్నాడు రమణ మహర్షి. లోకోద్ధరణే మోక్షం అన్నాడు వివేకానందుడు. చూడండి, ఇద్దరు గొప్పవాళ్లే. రమణ మహర్షి గొప్పవాడే, వివేకానందుడు కూడా గొప్పవాడే. మరి ఏది మంచిది వీళ్ళిద్దరు చెప్పిన దాంట్లో అంటే గురువుగారు చెప్తున్నాడు, అంతర్ముఖంలో తనను తాను చూసుకునే ఉపాయాన్ని చెప్పాడు. ఎవరు? రమణ మహర్షి. బహిర్ముఖంలో తనను తాను చూసుకునే ఉపాయాన్ని చెప్పినటువంటి వాడు స్వామి వివేకానంద. కాబట్టి నిన్ను నీవు పోగొట్టుకుంటే అన్నీ నీకు వస్తాయి. అన్నీ రావాలంటే నిన్ను నీవే పోగొట్టుకోవాలి అంటాడు ఈ అనిలాచలేశ్వరుడు. రమణ మహర్షి ఆధ్యాత్మిక విషయంలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. తనలాగా ఎవరినైనా తయారు చేశాడా అని అంటే ఏం చెప్తాడు? అరుణాచలం కొండ శిఖరం మీద నుంచి ఒక తాడేశాడు ఆయన రమణ మహర్షి. ఒరే, నా తరువాత ఎవరైనా ఒక్కడైనా రాండ్రా అన్నాడు. కానీ ఒక్కడు కూడా పోయి ఆ తాడు పట్టుకున్నాడా? ఎవ్వడూ పోలే. భయపడ్డారన్నమాట. ఆయన తప్పేం లేదు, ఎవ్వరూ కూడా దగ్గరికి పోలేదు. అందుకే చలం తెలుసు కదా అందరికీ. స్త్రీవాద రచనలు చేసినటువంటి వాడు చలం యొక్క చెల్లెలు సౌరీస్ ఆమె చెప్పింది, రమణ మహర్షి దగ్గర మౌనంగా ఉండడమే మంచిది. ఆయనతో స్నేహం అనేటువంటిది ఆత్మహత్య కంటే ప్రమాదకరమైనటువంటిది. దేవుడికి జీవుడు కనబడితే ఎంత ప్రమాదకరమో, పులికి మేక కనబడితే ఎంత ప్రమాదకరమో, రమణ మహర్షితో స్నేహం కూడా అంత ప్రమాదకరమే. ఇంకా నీవు వచ్చినటువంటి ప్రదేశానికి రావు, ఆయనలో ఐక్యమైపోతావు అంటుందన్నమాట ఆమె. ఎందుకంటే అవస్థను ఆమె అనుభవించింది కాబట్టి. జాగ్రత్త అవస్థ కూడా స్వప్నం లాంటిది. ఈ జాగ్రత్త అవస్థ స్వప్నం లాంటిది అనే జ్ఞానం ఒక్కటి ఉంటే చాలు. ఆత్మ ఆత్మ అని అంటాం. ఎవరైనా చనిపోతే వాడి ఆత్మకు శాంతి కలగాలని. ఇంతకు ఆత్మ అంటే ఏంటి? చూడండి ఏం చెప్తున్నారో. అది ఎక్కడ ఉంటుంది? ఒక వస్తువు ఉండాలంటే కొంత అవకాశం ఉండాలి. అలాగే సకల సృష్టికి ఆధారమైనటువంటి విశ్వాంతరాళం ఉండడానికి అవకాశం ఏదైతే ఉందో అదే ఆత్మ. చూడండి ఎంత డెఫినేషన్ చెప్పారో ఆయన. పురుషోత్తముడు అని అంటాం. ఫలానివాడు పురుషోత్తముడు అని. పురుషోత్తముడు అంటే ఎవరు అంటే మనం గొప్పవాడు అనుకుంటాం, కానే కాదు. ఉత్తమమైనటువంటి పురుషం,
తెలిసినటువంటి వాడు, అంటే నేను అనేటువంటి దాన్ని నిజస్వరూపాన్ని తెలిసినటువంటి వాడే పురుషోత్తముడు. ఎందుకు మానవుడు ఈ బాధలన్నీ పడాలి అని అడిగితే ఎందుకు పడకూడదు అంటాడు అనమాట. సినిమా హాల్లో పోయిన తర్వాత 100-200 వచ్చి సినిమా హాల్లో పోయావు, ఈ సినిమా నాకు నచ్చలేదంటే కుదరదు, ఆ యాక్టర్ నాకు నచ్చలేదంటే కుదరదు. లోపలికి పోయి హాల్లో పోయిన తర్వాత నీకు నచ్చినా నచ్చకపోయినా కానీ ఆ సినిమా చూడాల్సిందే, తప్పదు. అదే విధంగా బర్త్డే రోజే డెత్ డే కూడా రాశాడు ఆయన. కాబట్టి నీవు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా శరీరాన్ని వదిలేయాలి అనేటువంటి దాన్ని ఎప్పుడో రాసి పెట్టాడు. దాని ప్రకారమే జరుగుతుంది. నీకు నచ్చినటువంటి కళ రావాలి అంటే వస్తుందా? వచ్చిన కళను నువ్వు చూడటం అంతే, అంతకంటే లేదు అంటాడు సద్గురువు. భగవద్గీత యొక్క సారాంశం ఏంటి అంటే డోంట్ ఎక్స్పెక్ట్. దాని గురించి ఎక్స్పెక్ట్ చేయటానికి ఎవరికి వల్ల కాదు, యాస్పెక్ట్ అవ్వడం తప్ప ఎక్స్పెక్ట్ చేయటేమో అని అంటాడు. మరి ఆత్మానుభవం అంటే ఏంటి? ఉన్నది ఉన్నట్లుగా, ఒకటిని ఒకటిగా, దానిని అనాదిగా, తననే తానుగా అనుభవించడమే ఆత్మానుభవం. ఇది కొంతమందినే ఎందుకుంటుంది, కొంతమందినే ఎన్నుకుంటుంది ఆత్మ అనేది. అది దేనికి అంటే అది దాని ఇష్టం. నువ్వు ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు అంటే ఏం చెప్తావు? నా ఇష్టం అంటాం అన్నమాట. నువ్వు ఈ గ్రూప్ ఎందుకు తీసుకున్నావు అంటే నా ఇష్టం అంటాం. అలాగే ఆత్మ కూడా కొంతమందినే ఎన్నుకుంటుంది. చాగంటి కోటేశ్వరరావు, తర్వాత గరికపాటి నరసింహరావు లాంటి వాళ్ళు వాళ్ళే తయారయ్యారు, వాళ్ళగా ఇంకొకరు కాలేకపోయారు. అంటే జ్ఞానం అనేటువంటిది కొంతమందినే ఎన్నుకుంటుంది. ఇదే అవధూత లక్షణం కూడా అదే విధంగా ఉంటుంది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. దేన్నైనా పొందాలంటే సాధన అవసరమా? అసలు ఏ సాధన అవసరం లే. మీ అమ్మా నాన్న వాళ్ళు పెట్టిన పేరు ఒకటి ఉంది కదా, ఎల్లమ్మ పుల్లమ్మ ఏదో పేరు, నీ పేరు నువ్వే తలుచుకో చాలు. నీ పేరును నువ్వే తలుచుకుంటూ ఉన్నట్లయితే చాలు, నీవే భగవంతుడు అయిపోయినట్లే అంటాడు ఈయన. పొందటంలో శాస్త్ర ప్రయోజనం ఉంది అంటే శాస్త్రం వల్ల పొందడం జరగదు. పొందాల్సిన దాన్ని పొందిన తర్వాత శాస్త్రం అనేటువంటిది రూఢి చేస్తుందంటే అదే శాస్త్రం యొక్క ప్రయోజనం. అరుణాచల ప్రదక్షిణ చేయడానికి పౌర్ణమి గడియలు అంటే మంచి రోజులు ఉంటాయా అంటే, నువ్వు ఎప్పుడైతే అరుణాచల ప్రదక్షిణం చేస్తూ నేను తప్ప ఇంతవరకు కూడా అరుణాచల ప్రదక్షిణ ఎవరు చేయలేదు అనే భావంతో ఉన్నట్లయితే అదే మంచి రోజు. త్యాగం చెయ్యాలి అని అంటాం. నకర్మణ నప్రజయాధనేన త్యాగే నైకేన అమృతత్వ మానసు అని వేదవాక్యం. అన్నిటినీ త్యాగం చేయాలి అని అన్నారు. కాబట్టి ముందు నీదంటూ ఏదైనా ఉందో తెలుసుకో. చూడండి, నా ఇల్లు, నా పొలాలు, నా ఉద్యోగం ఉన్నావు కదా, ఏది నీది? వీటిల్లో ఏది నీది కాదు. అసలు నీదంటూ ముందు ఏదైనా ఉంటే తేల్చుకుంటే అప్పుడు దేన్ని వదిలేయాలి అనేటువంటి దాన్ని చెప్తాను అని అంటారు ఈ సద్గురు. ఆత్మ ప్రదక్షిణ అంటాం. గుళ్ళోకి పోయినప్పుడు పూజారి ఏమంటాడు? గుడి చుట్టూ ఒక 3 ప్రదక్షిణలు చేయండి అని చెబుతాడు. ముందు నవగ్రహాలకైతే 27 ప్రదక్షిణలు చేయమంటాడు. నెత్తి నీళ్లు కొట్టుకోమంటాడు. నువ్వు తెచ్చిన పూజా ద్రవ్యాలమే నీళ్లు కొట్టమంటాడు. అంతా అయిపోయిన తర్వాత ఏమంటాడు? ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలు అని అంటాడు అనమాట. అంటే ఏంటి? నీ చుట్టూ నువ్వే తిరుగురా అని. ఇంతవరకు దేవుడి చుట్టూ తిరిగింది చాలు, నీ చుట్టూ నువ్వే తిరుగు అంటాడు. అంటే అర్థం ఏంటి? నీలోనే ఉంది దైవత్వం. అది దాని మీనింగ్. నీలో ఉండేటువంటి దాన్ని శక్తిని నువ్వు తెలుసుకునేంత వరకు ఈ పూజలు, పునస్కారాలు, ప్రార్థనలన్నీ కూడా మానవుడికి తప్పవు. ఇంకా తెలుసుకుంటే అది అవసరం లే. ఇప్పుడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, ఈయన ఏ పూజలు పునస్కారాలు అవసరం లే. మనకైతే మాయా మయిలా ఇలాంటివి అంటుతాయి, ఇటువంటి వాళ్ళకంటావు. రమణ మహర్షి, ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు, జిల్లెళ్ళమూడు అమ్మవారి లాంటి వాళ్ళు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి దాటిపోయారన్నమాట. మానవాతీతమైన శక్తి దాటారు. కాబట్టి ఇటువంటి వాళ్ళకి మంచి చెడు, జ్ఞానం అజ్ఞానం అన్నీ కూడా ఒకే విధంగా కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళకి అవసరమా లేదా పూజలు పునస్కారాలతోటి? ఆ స్థాయి దాటారు. ఆ స్థాయి దాటడం అనేటువంటిది కష్టం, అది కొందరినే వరిస్తుంది అని అంటారన్నమాట. సన్యాసి చూడండి ఏం చెప్తున్నారు. సన్యాసి ఎవరైనా దక్షిణ డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకోవచ్చు అని అడిగాడు. తీసుకోవచ్చు, ఎంత ఇచ్చినా తీసుకోవచ్చు. కానీ చీకటి పడే లోపు ఆ వచ్చినటువంటి లక్షల డబ్బులు మొత్తం కూడా
దానం చేయాలంటే అయిపోవాలి. ఆ విధంగా చేసేటట్టయితే తీసుకోవచ్చు. లోకంలో ఇంతమంది రోగాలతో బాధపడుతున్నారు. మరి ఎందుకు బాధపడుతున్నారు అంటే, నిన్ను ఎవడైతే సృష్టించాడో వాడినే అడుగు అని చెప్తాడు ఆయన. కనపడితే వాడినే అడుగు చెప్తాడు ఎందుకు. ఇల్లు ఈశాన్యంగా ఉంటే మంచిది కదా అంటే, ఇల్లు ఈశాన్యంలో ఉండటం కాదు, ముందు నీ బుద్ధి ఈశాన్యంలో ఉండాలి. నీ బుద్ధి ఈశాన్యంగా ఉందా ఒకసారి ఆలోచించుకో అంటాడనమాట. మాయ అంటాం. అమ్మాయి మాయలో పడి అబ్బాయి పాడైపోయాడు, అబ్బాయి మాయలో పడి అమ్మాయి పాడైపోయాడు, మా అమ్మాయి మంచిదే, మా అబ్బాయి మంచోడే, ఆమె మాయలో ఈడిపోయాడు అంటాం మనం. అసలు మాయ అంటే ఏంటి, దాంట్లో ఎందుకు పడుతున్నారు స్త్రీ పురుషులు అంటే, ప్రపంచంలో నేను ఉన్నాను అన్న వర్గ దృష్టిలో మాయ నిత్యమైంది. కొంచెం ఆలోచించాలి ఈ వాక్యాలు చూడండి. ఈ ప్రపంచంలో వర్గ దృష్టి అనేటువంటిది ఉంది. వర్గాలు, మాయ, వర్గ దృష్టితో చూస్తే మాయ నిత్యమైంది. నాలోనే ప్రపంచం ఉంది అనుకుంటే వ్యక్తిగత దృష్టితో చూస్తే అనిత్యమైనటువంటిది. ఇంతే, అంతకంటే ఏం లేదు. కాబట్టి మాయ అనేటువంటిది శాశ్వతం. ప్రతి ఒక్కరూ మాయలో పడిపోవాల్సిందే. అదే గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది. ప్రతి ప్రతి మంచి చెడు అన్ని చేసేది నేనే, చేయించేది నేనే, ప్రతి ఒక్కరూ నా మాయకు లొంగాల్సిందే. అర్జునుడు ధనస్సవతల పారేశాడు యుద్ధం చేయను అని. ఒక 10 మాటలు చెప్పంగానే ఏం చేసి మళ్ళీ ధనస్సు తీసుకొని తన వాళ్ళనే, తల్లిదండ్రుల్ని, అత్తామామల్ని, గురువుల్ని అందరిని చంపేశాడు. అంటే అప్పుడు తెలుసుకున్నాడు అనమాట, నా వల్ల ఏం లేదు జరిగేది అనేటువంటిది తెలుసుకున్నాడు. నీవేం చేశావు, భగవద్గీత అంతా కూడా చదివి మీసాలు గడ్డాలు నేర్చి ఋషిలాగా పోయి అడవులు ఎమ్మటి పడ్డావు. ఇది కాదు, భగవద్గీత కర్తవ్య సాధన అనేటువంటిది చెప్పింది. మానవుడికి వచ్చేటువంటి కష్టాలు, వాటిని తరించే మార్గాన్ని గీతా సారాంశం. కామిగాని వాడు మోక్షగామి గారు అన్నాడు ఎవరు, రెడ్డి గారు, వేమారెడ్డి, యోగి వేమన. అంటే దాని అర్థం ఏంటంటే, కాముకులుగా ఉండాలి అనేది కాదు ఆయన ఉద్దేశం. కామి కాకపోతే వాడు మోక్షాన్ని కూడా కోరలేడు అనేటువంటిది దాని అర్థం. సహజ సమాధి అంటాం. సహజ సమాధి అంటే అంతా సహజంగానే ఉంది అనేటువంటిదే సహజ సమాధి. ప్రతి ఒక్కడూ కూడా తానే గొప్పవాడు అనుకుంటాడు. నిజమే, ఎందుకంటే ప్రతి ఒక్కడూ కూడా ఆత్మస్వరూపుడే, దైవస్వరూపుడే, అందరూ గొప్పవాళ్లే. మరి కొంతమంది మనుషుల్నే పూజిస్తున్నారు కదా దేవుళ్ళలాగా అంటే తప్పేం లేదు అంటాడు ఈయన. మనిషిని దేవుళ్ళలాగా పూజించడంలో తప్పు లేదు అంటాడు అనమాట. దేనికి అంటే, మన హిందూ దేశంలో పాములను పూజించే వాళ్ళు ఉన్నారు, చెట్లను పూజించే వాళ్ళు ఉన్నారు, రాళ్లను పూజించే వాళ్ళు ఉన్నారు. పైకి మాట్లాడనటువంటి వాటినే పూజిస్తున్నప్పుడు మరి 10 మందికి ఉపయోగపడే మనిషిని పూజించడం తప్పే ఉంది. కాబట్టి వ్యక్తి పూజ అనేటువంటిది తప్పే కాదు అంటాడు ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఇంకా జ్ఞాన మార్గం అంటే ఏంటి అంటే, ఆ జ్ఞాన మార్గం అనేటువంటిది అనుకుంటే రాదు, అది ఎవరిని పొందాలనుకుంటే వాళ్ళని పొందుంటుంది. జన్మ సార్థక్యం కావాలంటే ఏం చెయ్యాలి, జన్మ ఎత్తాక సార్థక్యం సాధించడం కాదు, అసలు సార్థక్యం అయిన తర్వాత జన్మ ఎత్తడం అనేటువంటిదే జరుగుతుంది. ఒక అడిగాడు, గురువు గారు మీరు చెప్పినటువంటి వాక్యాలు రమణ మహర్షి కూడా ఇంతవరకు చెప్పలేకపోయాడు అన్నాడు. ఆ రమణ మహర్షి ఈ రూపంలో చెప్తున్నాడు. చూడండి ఏం చెప్పారు. నేను కాదు ఇదంతా కూడా రమణ మహర్షి చెప్తుంటే నీవు వింటున్నాను అని అన్నాడు. ఈయనకి గురువు గారికి ప్రతిరోజు కూడా ఏమి ఉండదు, నెత్తిన మొత్తం వెంట్రుకలు ఏమి ఉండవు. అయినా ప్రతిరోజు కూడా ఒక మంగళ వచ్చి ఉన్న 4 వెంట్రుకలు తీస్తుంటాడు అనమాట. ఎందుకురా రోజు వస్తున్నావంటే, శివలింగానికి నేను అభిషేకం చేస్తున్న ఫీలింగ్ నాకుంది అన్నాడు. అప్పుడు ఈయన ఏమంటాడంటే, ఆయనేమో కళ్ళు లేనటువంటి శివలింగం, నేనేమో కళ్ళు ఉన్నటువంటి శివలింగాన్ని. నాకు చదువు రాదు గురువు గారు, ఆ పుస్తకాలను చదవాలి ఉంది అన్నాడు. నువ్వు చదవాల్సిన అవసరం లే, చదువు రావాల్సిన అవసరం లే, ప్రతిరోజు వచ్చి పుస్తకాలు తిరగేస్తూ ఉండు, అదే వస్తుంది అన్నాడు. ఆ రకంగా 150 రోజులు ఆ మంగళాద్రి పుస్తకాలు తిరగేశాడు. ఆ తర్వాత మొత్తం అందులో ఉన్న గ్రంథంలో ఉన్న మొత్తాన్ని కూడా అందరికీ వివరించి చెప్పాడు అనమాట. ఇది అవధూతల యొక్క లక్షణం. అంటే రాయి రత్నం తయారు చేసేటువంటి శక్తి ఇటువంటి అవధూతలకు ఉంటుంది.
పీడకల వచ్చింది పీడకల వచ్చింది అంటాం. మంచం మీదేమో నీ శరీరం ఉంది, కానీ నువ్వు ఎవరినో కొట్టినట్టు తిట్టినట్టు, ఎవడో వచ్చి నిన్ను తన్నినట్టు, సముద్రంలో పట్టట్టు, నిన్ను మళ్ళీ సముద్రంలోంచి ఎవడో బయటికి తీసినట్టు, నిన్ను ఎవడైతే తీసాడో వాడే కత్తితో పొడిచినట్లు కళలు వస్తుంటాయి కదా. ఆ కళల్లో మనకు తెలిసినటువంటి వాళ్ళు వస్తుంటారు, ఎప్పుడూ చూడనటువంటి కళలు కూడా వస్తుంటాయి. పీడ కళలు మంచి కళలు అని అంటాం. పీడ కళ అంటాం కదా. అంటే పీడ కళ మంచి కళ అనేది లేనే లేదు. అసలు కళ అంటేనే పీడది. చూడండి, ఒక వైద్యుడు కొత్తగా నేను ప్రాక్టీస్ మొదలు పెట్టాను, నా ప్రాక్టీస్ అయ్యేట్టు దీవించమన్నాడు. ఈయన ఏమన్నాడంటే, నీ ఉద్దేశం అందరు రోగిష్ఠులు కావాలనా? చూడండి ఏమన్నాడు అంటే, దేశం మొత్తం కూడా రోగిష్ఠులుగా తయారై నీ హాస్పిటల్గా వచ్చి నువ్వు కోట్లు కోట్లు సంపాదించాలనా? ఇదా నీ ఉద్దేశం అని అన్నాడు అనమాట. అప్పుడు చెప్పాడు, రోగి రూపంలో హాస్పిటల్కి వచ్చాడంటే భగవంతుడే రోగి రూపంలో వచ్చాడు నిన్ను పరీక్షించడానికి. వాడి రోగం తొందరగా తగ్గాలి అని నువ్వు వైద్యం చెయ్యి. వాడు పోయి 100 మంది వద్ద అప్పుడు వస్తారనమాట వాళ్ళు. అంటే నిన్ను వైద్యో నారాయణోభవ, నిన్ను ఏ విధంగా అయితే దేవుడిగా చూస్తారో రోగి, అదే విధంగా నీవు కూడా రోగిని దేవుడిగా చూడాలి అంటారు ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు. సైన్స్కి ఆధ్యాత్మికానికి తేడా ఏంటి చూడండి. సైన్స్ భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, భూగర్భ శాస్త్రం, ఆకాశయాన శాస్త్రం అంటాం. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి సైన్స్. దానికి ఆధ్యాత్మికానికి తేడా ఏంటంటే, సైన్స్ అనేటువంటిది విడువబడిన బాణం యొక్క శక్తిని తెలుపుతుంది. ఆధ్యాత్మికం అనేది బాణం విడిచినటువంటి వాడి యొక్క శక్తిని గురించి తెలుస్తుంది. ఎందుకు పుట్టామో ఎందుకు చూస్తున్నామో తెలియటం లేదు అంటే, మనల్ని భూమి మీద పంపించిన ఎవడైతే పంపించాడో వాడికి మాత్రమే ఈ రహస్యం అనేటువంటిది తెలుస్తుంది. ఎవరికి తెలియనే తెలియదు. సాధన చేసాం అంటాం. ఇదంతా ఏంటి? ఎప్పుడూ తెరిచి ఉన్నటువంటి తలుపులు తట్టడమే కదా అని అంది సౌరీస్. ఈ సౌరీస్ అంటే ఎవరంటే, శ్రీవాద రచనలు చేసినటువంటి చలం ఆయన యొక్క చెల్లెలు. ఆమె కూడా ఆధ్యాత్మికవేత్త, అవధూత. ఇప్పుడు ఈయన అంటాడు, అసలు దానికి తలుపులే లేవు. తలుపు ఉంటే నువ్వు తట్టొచ్చు, తలుపు నెట్టొచ్చు. అసలు తలుపులే లేనటువంటి దాన్ని నువ్వు నెట్టేది లేదు, తట్టేది లేదు. నేను స్థిమితంగా ఉండలేకపోతున్నాను అంటే నీకున్నది వద్దు అనుకోవడమే, నీకు లేనిది కావాలి అనుకోవటం. ఏది సత్యం ఏది అసత్యం? బతికేటువంటి వాడే సత్యం, నీ బతుకంతా కూడా అసత్యమే. నేను అనుకున్నట్లు జరగటం లేదు, అనుకోవడం అనేది అసహజం, జరగటం అనేటువంటిది సహజమైనటువంటిది. నేను షిరిడి సాయిబాబాని అమ్మవారిని ప్రతిరోజు కూడా పూజిస్తున్నాను, అయినా నా కష్టాలు తొలగట్లేదు అని అంటే ఈయన అంటారు, సద్గురు సుబ్రహ్మణ్యం, అదేమైనా అగ్రిమెంటా? నువ్వేమన్నా కాలేజీలోనో స్కూల్లో టీచర్గా చేరేటప్పుడు అక్కడ అగ్రిమెంట్ ఉంటుంది, నువ్వు మా దగ్గర ఇన్ని సంవత్సరాలు పనిచేయాలి, ఆ తర్వాత నీ సర్టిఫికెట్లు ఇస్తాము అని. కాబట్టి నువ్వేమైనా అగ్రిమెంట్ ఏమైనా ఇచ్చాడా ఆయన? నన్ను పూజిస్తే నీ కష్టాలు తీరుస్తామని. కాబట్టి నువ్వు పూజించడం వరకే నీ ధర్మం, తీర్చకపోవడం అనేటువంటిది అది ఆయన ఇష్టం అన్నమాట. అది నీకేం అగ్రిమెంట్ ఏం లేదు కదా అంటాడు ఆయన. వేదాంత సారాన్ని ఒక్క ముక్కలో చెప్పండి అని అడిగారు. అసలు ఇదంతా కూడా ఒక పెద్ద కళ, అంతకంటే ఏం లేదు. నాలో సంఘర్షణ ఉంది, ఆ సంఘర్షణ పోవాలంటే ఏం చెయ్యాలి? సంఘర్షణ ప్రశాంతత రెండూ ఒకటే స్థితి అని తెలిస్తే అసలు నీలో సంఘర్షణ అనేటువంటిది ఉండనే ఉండదు. రెండూ కూడా నాలోనివని ఉంటే అదే పరమశాంతి. సుమ్మా హీరో అన్నాడు రమణ మహర్షి. అన్నిటికి కూడా అంటే మౌనంగా ఉంటే చాలు అను. సుమ్మా హీరో అంటే ఊరగా ఉండడం అంటే ఎలా అన్నాడు? ఉండటం అనే దానికి ఏ ప్రయత్నము అవసరం లేదు, ఏ ప్రయత్నము లేకుండా ఉండటమే ఉండటం అనేటువంటి దానికి అర్థం. ఇటువంటి జ్ఞాన ప్రసూనాలన్నింటినీ కూడా సద్గురు సుబ్రహ్మణ్యాలు ఎందరిలో కూడా పంచి ఈరోజు అజ్ఞానాన్ని తొలగించి మానసిక ప్రశాంతతను తెలియజేస్తున్నారు. మన వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటివి కాబట్టి నీలో ఎంత అందం ఉన్నా కానీ, డబ్బున్నా కానీ, చదువు ఉన్నా కానీ మనశ్శాంతి అనేది లేదు ఎవరికి కూడా. ఎల్కేజీ పిల్లోడి దగ్గర నుంచి కోట్లు ఉన్నటువంటి వాళ్ళ వరకు అన్నీ ఉన్నాయి, కానీ మనశ్శాంతి లేదన్నమాట.
ఆ మానసిక ప్రశాంతతని ఇచ్చేటువంటియే మన వీడియోలు. మొత్తం 650 వీడియోలు ఉన్నాయి. వీటిని మీరు ఉదయాన్నే 6:30 గానీ, లేకపోతే సాయంత్రం పూట అన్నం తిన్న తర్వాత నిద్రించేటప్పుడు టీవీలు కట్టేసి చూసినట్లయితే మీలో ఉన్న అజ్ఞానం తొలగిపోవటమే గాకుండా మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి. నమస్తే.